బాబోయ్, వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా పిల్లలున్న మదర్స్ అందరి కూడా ఖచ్చితంగా కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకంటే అయ్యో ఎన్ని డ్రెస్సెస్ మారుస్తూ ఉంటారు రోజుకి. ఇంకా అలాగే వాళ్ళకి ఎన్ని మారిసినా కానీ పర్లేదు అనుకుంటాం. కాకపోతే ఎందుకంటే ఈ వర్షాకాలంలో తొందరగా ఆరడం కూడా ఆరేవి కదా, అందుకే ప్రాబ్లం ఎక్కువ అంటున్నాను. లేకపోతే సమ్మర్ వేరే సీజన్ అప్పుడు ఏంటంటే తొందరగా ఆరిపోతాయి కాబట్టి ఎన్ని మార్చినా ఏ ప్రాబ్లం ఉండదు. అందుకనే మా బాబుకి కూడా అలాంటి సిచ్యువేషన్ వస్తుంది కదా, ఎన్ని డ్రెస్సెస్ మార్చినా కానీ మళ్ళీ నెక్స్ట్ డే వేయడానికి కూడా కావాలి కదా. కంటిన్యూ వర్షాలు కొట్టినప్పుడు అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకనైతే మీషోలో నుంచి అయితే నేనైతే మా బాబు కోసం ప్యాంట్స్ అయితే ఆర్డర్ పెట్టాను. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే నేను ఆర్డర్ పెట్టినవి ఒకటి, ఇక్కడ నాకు వచ్చేసిన పార్సల్ ఇంకొకటి. నేను ఓన్లీ 10 పీసెస్ మాత్రమే ఆర్డర్ పెట్టాను. అవి ఇంకా క్వాలిటీ బాగుండే, మంచిగా చూడడానికి కూడా బాగుండే. మళ్ళీ నేను హాఫ్ పాయింట్స్ మాత్రమే ఆర్డర్ పెట్టాను. ఇంకా నాకు వచ్చేసింది ఏంటంటే ఫుల్ పాయింట్స్ వచ్చాయి. అవి 12 పీసెస్ వచ్చాయి. ఇవి కొంచెం లేడీస్ వేసుకునేలాగా ఉన్నాయి. నేను చూడగానే అదే ఇదేంటి ఇలా ఉన్నాయి, నేను ఆర్డర్ పెట్టింది ఒకటి వచ్చింది ఒకటి అనుకున్నాను. నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తే చూడండి నేను ఏవి ఆర్డర్ పెట్టాను అన్నది కూడా. నేను హాఫ్ పాయింట్స్ ఆర్డర్ పెట్టాను. 12 పీసెస్ వచ్చాయి ఈ ప్యాంట్స్. కాకపోతే ఇవేంటంటే లేడీస్ అంటే చిన్న అమ్మాయిలు వేసుకునేలాగా ఉన్నాయి. ఇంకా నేను వద్దులే బాబోయ్, ఇంకా నేను రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే క్వాలిటీ బాగున్నాయి, మంచిగా డైలీ యూజ్కి అయితే మంచిగా పనిచేస్తాయి. ఇంకా లేడీస్ ఆడవాళ్ళు ఉన్న వాళ్ళకైతే చక్కగా పనిచేసేటి. ఇంకా నాకు అబ్బాయి ఉన్నాడు కాబట్టి మేబీ అబ్బాయి వేసుకునేలాగా లేవు ఇవి. ఇంకా అమ్మాయికి అయితే చాలా బాగా సెట్ అవుతాయి అనిపించాయి. అందుకని అయితే ఇంకా నేను రిటర్న్ పెడదాం అనుకున్నాను. ఒకసారి మా హస్బెండ్ని చూపిద్దాము, చూపెట్టినాక మరి రిటర్న్ పెడదాం అనేసి రిటర్న్ పెట్టేసా.